జమిలీ ఎన్నికలకు సంబంధించి అంచనాలు తారుమారయ్యాయి, లెక్కలు కూడా మారిపోయాయి. ప్రతిపక్షాలు కొన్ని రాష్ట్రాల్లో జమిలీ ఎన్నికలు త్వరగా వచ్చేస్తే బాగుండు అని సంబరపడుతున్న వేళ వాళ్ళ ఆశలన్నీ నిరాశలైనట్టేనా. నిన్న బిల్లు అయితే ప్రవేశపెట్టారు లోక్సభలో పార్లమెంటుకు సంబంధించి. అయితే బిల్లును ప్రతిపక్షాలు వ్యతిరేకించడం, దాదాపుగా ఓటింగ్ లో అనుకూలంగానే ఉన్న పార్లమెంట్ లో దాన్ని పూర్తిగా జేపీసీకి పంపించడం, జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపించడం. ఏం జరగబోతోందనే ఒక చర్చ. మరోపక్క ఇప్పట్లో అయితే ఎన్నికలు రావు, 2032 తర్వాతే ఎన్నికలు అనేది కూడా ఒక రకంగా ఇప్పుడు రావాలని కోరుకున్న వాళ్ళకైతే ఇది షాకు. ఆంధ్రప్రదేశ్ లో వైసీపీకి ఇలాంటి వాళ్ళకైతే ఖచ్చితంగా షాకు. అనుకూలంగా దాదాపు 269 ఓట్లు పడ్డా ఇప్పుడు బిల్లు విషయంలో మళ్ళీ ఒక సందిగ్ధత ఏమన్నా నెలకొందా, ఏం జరగబోతోంది, ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ముందు నుంచి అనుకున్నదే, అలాగే ప్రతిపక్షాలు కూడా మంచి గట్టి పట్టు మీదే ఉన్నాయి. ఒకవేళ రేపొద్దున్న ఈ జేపీసీలో ఏమన్నా తేడా కొడుతుందా, బిల్లు విషయంలో ఏం జరగబోతుంది? జేపీసీలో ఏ ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే జేపీసీ అంటే మెజారిటీ సభ్యులు అధికార పక్షం నుంచే ఉంటారు. 100కి 75% మంది, 20% విపక్షాలు ఉంటారు. అది జస్ట్ ఏంటంటే అభిప్రాయాలు తీసుకోవడానికి. ఒకటేంటంటే డెమోక్రటికల్ స్పిరిట్తో మన దేశ రాజ్యాంగం ప్రకారం నడుచుకుంటాం కాబట్టి ప్రజల అభిప్రాయాలు సాధారణంగా అయితే శాసనసభ వేదికగా జరగాలి. కానీ ఇది ప్రజలతో డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నటువంటి అంశం కాబట్టి వివిధ వర్గాల అభిప్రాయాలు తీసుకోవడం, లైక్ ఆ ప్రజాస్వామ్య స్ఫూర్తికి వీళ్ళు అంకితం అవుతున్నది భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం. దానికి సాక్ష్యం వక్ఫ్ బిల్లు కూడా జేపీసీకి పంపించారు. యాక్చువల్గా వీళ్ళకు ఉన్నటువంటి బలంతో జేపీసీకి పంపించక్కర్లేదు, డైరెక్ట్గా చేసి పడేసేయచ్చు. కానీ అక్కడ చేసుకొచ్చారు. ఎందుకు అంటే అన్ని వర్గాల అభిప్రాయాలు తెలుసుకోవాలి. వక్ఫ్కి సంబంధించి దాన్ని ఏమంటారు, మెయిల్ కూడా పెట్టారు. చాలా పెద్ద ఎత్తున లక్షలాది మంది మెయిల్స్ కూడా ఇచ్చారు అభిప్రాయాలు. అంటే అందరి అభిప్రాయాలు మన్నించడం అంటే ప్రతి ఒక్కళ్ళ అభిప్రాయం సాధ్యం కాదు కదా. ఒకళ్ళేమో కరెక్ట్ అంటారు, ఒకళ్ళు వద్దంటారు, ఇట్లాగా. లేదా దానికి ఓటింగ్ వేయరు కదా. ఓటింగ్ అనేటటువంటిది ఏంటి, అధికారంలోకి ఎవరు వస్తే వాళ్ళకి ప్రజలు పట్టం కట్టినట్టు, వాళ్ళు చేసే నిర్ణయాలకు పట్టం కట్టి. కాబట్టి ఇందులో ఓటింగ్ ఉండదు. కానీ ప్రజల అభిప్రాయాలు, ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఏంటి, ప్రతిపక్షం ఏం చేయగలుగుతుంది, అధికార పక్షాన్ని ఇరుకుని పెట్టగలుగుతుంది కానీ అధికార పక్షాన్ని ఆపేయలేదు కదా. అట్లాగా వాళ్ళు ఆ వక్ఫ్ బిల్లు విషయంలో కూడా, అంటే మనం ప్రజాస్వామ్య స్ఫూర్తిని కరెక్ట్గా చెప్పాలంటే మనం కాస్త నటిస్తాం డెమోక్రటికల్ స్పిరిట్ని ఎవరికి వాళ్ళు. అది ప్రతిపక్షం నటిస్తుంది, అధికార పక్షం నటిస్తుంది. కాబట్టి ప్రజాస్వామ్యబద్ధమైన నాటకాలు ఆడతారనమాట. చదరంగపు ఆటలో కళ్ళ ఎదురుగుండా కనబడేటటువంటి దాంట్లో దాని వెనకాల ఉండేటటువంటి ఉద్దేశాలు ప్రతి ఒక్కరికి తెలుసు. ఆ ఉద్దేశాలు తెలియనట్లుగా, అంటే పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగినట్టుగా కథ నడుస్తూ ఉంటుందన్నమాట. అట్లాగే ఇప్పుడు వీటిలో కూడా ఒకటి బిల్లు ఖచ్చితం. ఆ ఖచ్చితమైనటువంటి బిల్లు వక్ఫ్ది ఎట్లయితే అందరి అభిప్రాయాలు తీసుకోవడానికి అని చెప్పేసి కమిటీ చేసిందో జాయింట్ పార్లమెంటరీ కమిటీ, అట్లాగే ఇది కూడా జేపీసీ దగ్గరికి వెళ్తుంది. అక్కడ వాళ్ళందరి అభిప్రాయాలు తీసుకుంటారు. వాళ్ళు పార్లమెంట్ సభ్యుల అభిప్రాయాలే కాకుండా ప్రజలందరి అభిప్రాయాలు కూడా తీసుకుంటారు. ఒక ఏడాది పోయినా నష్టం లేదు, 6 నెలలు పోయినా, ఏడాది అయినా, 2 ఏళ్ళైనా నష్టం లేదు. ఎందుకు అంటే అందరి అభిప్రాయాలు తీసుకున్నాము అన్నటువంటి పాయింట్ని జనంలోకి తీసుకెళ్ళడం కోసం స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీనే చెప్పారు. అంటే వాళ్ళు అర్జెంటుగా ఏదో ఎన్నికలకు వెళ్ళాలనుకుంటే ఇది అందరికీ దృష్టిలో ఏం వెళ్ళిందంటే ఉత్తరప్రదేశ్ ఎన్నికలతో పాటు వెళ్తారు, ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ఓడిపోతారు అన్నటువంటి భయం ఉంది. అందుకని చెప్పేసి దాంతోపాటు వెళ్తారు అన్నటువంటిది మనం కూడా ఇంతకుముందు అనుకున్నటువంటిది. అట్లేం కాదు, మాకు ఇదేదో రాజకీయం తాత్కాలిక తక్షణ ప్రయోజనం కాదు, దీర్ఘకాలిక ప్రయోజనం అన్నటువంటి సందేశాన్ని, సంకేతాన్ని ఇచ్చేందుకోసమే ఆ బిల్లులోనే ఒక ఇంతవరకు మనకందరికి వచ్చిన సందేహాలకి చెక్ పెట్టారు, ముగింపు చెప్పారు. ఏంటది అంటే మనం ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నాం. ఇప్పుడు మొన్ననే ఇదే ఫర్ ఎగ్జాంపుల్ 2027లో పెడితే తెలంగాణ వాళ్ళకు 2 ఏళ్ళు పోతుంది, ఆంధ్రాకి 3 ఏళ్ళు పోతుంది. లేదంటే కనుక మొన్న జరిగినటువంటి ఎన్నికలు జరిగిన కాశ్మీర్ వాళ్ళకి వెళ్ళకపోతుంది, వీళ్ళందరూ ఎట్లా ఒప్పుకుంటారు, వాళ్ళందరూ కోర్టుకు వెళ్ళరా అని. అది ఇప్పుడున్నటువంటి వాళ్ళు అలాంటి లీగల్ ఫైట్స్కి వెళ్లకుండా వీళ్ళు ఒక కట్ ఆఫ్ డేట్ పెట్టారు. అంటే ఇప్పుడు ఈ బిల్లు ఆమోదం పొందిన వెంటనే కాదు, బిల్లు ఆమోదం పొందిన తర్వాతన ఒక కట్ ఆఫ్ డేట్ పెడతారు. అది కూడా నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం, అంటే 2000 ఇప్పుడు మహిళా బిల్లు ఏం పెట్టారు, క్రిందసారి పార్లమెంట్లో ఆమోదించబడిందే కదా. ఆమోదించిన తర్వాత దానికి కట్ ఆఫ్ డేట్ ఏం పెట్టారు, దాని అమలు తేదీ. కట్ ఆఫ్ డేట్ అంటే అమలు తేదీ అనమాట. అమలు తేదీని ఏం చేశారు, నియోజకవర్గాల పునర్విభజన నాటి నుండి ఆచరణలోకి వస్తుంది అని. నియోజకవర్గాల పునర్విభజన ఇప్పుడు ఏడాది 2026 జరగాలి. అది జరిగిన తర్వాత నుంచి నియోజకవర్గాలకి ఈ లెక్కన వస్తుంది దేశవ్యాప్తంగా. అట్లాగా దీని కట్ ఆఫ్ డేట్ ఏంటంటే నెక్స్ట్ జరగబోయేటటువంటి పార్లమెంట్ తర్వాతన కట్ ఆఫ్ డేట్ని అనౌన్స్ చేస్తారు. 5 ఏళ్ళు అక్కడ
ఆ 5 ఏళ్ల తర్వాతన ఇక అప్పుడు జరగబోయే ఎన్నికలు, ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ ఉందనుకోండి, నిన్న జరిగినటువంటి మహారాష్ట్ర ఎన్నికలు ఉంది, ఈ ఏడాది జరిగినాయి అంటే 5 ఏళ్ళు ఉంటుంది కదా. ఇప్పుడు 5 ఏళ్ల కోసమని ఎన్నికలు జరుగుతాయి. కాబట్టి ఈ ట్రిప్ ఏం చేస్తారంటే 4 ఏళ్లకే ఎన్నికలు వాళ్ళకి, అంటే 34లో ఎన్నికలు లెక్క పెట్టుకుంటే కట్ ఆఫ్ డేటు 30లో రేపు 30వ సంవత్సరంలో జరగాలి మళ్ళీ వాళ్ళకి ఎన్నికలు, అంతే కదా. ఇప్పుడు జరిగాయి కాబట్టి 29 ఎండింగ్లో జరగాలి వాళ్ళకి. 29 ఎన్నికలు జరిగేవాడికి 30 వరకే నీకు ఉంటుంది, 32 వరకే ఉంటుంది, లేదా 33 వరకే ఉంటుంది నీకు. ఇట్లాగా ఒక కట్ ఆఫ్ డేట్ పెట్టేసి తర్వాత జరగబోయే ఎన్నికలన్నీ కూడా ఆ డేటుకి 3 ఏళ్ళు అయితే 3 ఏళ్ళు, 2 ఏళ్ళు అయితే 2 ఏళ్ళు, ఏడాది అయితే ఏడాది, 5 ఏళ్ళు అయితే 5 ఏళ్ళు, ఒక్క 4 రాష్ట్రాలకి ఏ ప్రాబ్లం ఉండదు మనకి. ఆంధ్రప్రదేశ్, సిక్కిము, అరుణాచల్ ప్రదేశ్ ఇట్లాగా 4 రాష్ట్రాలకు మాత్రం ఎన్నికలు సాధారణంగా పార్లమెంట్తో పాటే జరుగుతున్నాయి, లోక్సభతో పాటే జరుగుతున్నాయి. ఈ 4 రాష్ట్రాలకి ఇంక కొత్త టెన్షన్ ఏం లేదు. కానీ ఇప్పుడు తెలంగాణకు ఒక 6 నెలలు పోతుంది, కర్ణాటకకి ఏడాది పోతుంది. ఇట్లాంటి వాళ్ళందరికీ ఆ తర్వాత జరగబోయే ఎన్నికలు 4 ఏళ్ల కోసం ఎన్నికలు, లేకపోతే 3 ఏళ్ల కోసం ఎన్నికలు. ఇప్పుడు ఢిల్లీది ఉంది, రేపు జనవరిలో జరుగుతాయి. వాళ్ళకి అప్పుడు 3.5 సంవత్సరాలకే లేకపోతే 4 సంవత్సరాలకే ఎన్నికలు అని చెప్తారనమాట. అట్లాగా కట్ ఆఫ్ డేట్ తర్వాత 2034 పెడతారా 32 పెడతారా అనేది లెక్క తేల్చాలి. అది ఈ బిల్లు పూర్తయ్యే టైంకి స్పష్టత వస్తుంది. అది అప్పటి వరకు బీజేపీ మళ్ళీ అధికారంలో ఉండాలా సార్? ఒకవేళ రేపు పొద్దున మారితే ఏమన్నా ఈ లెక్కలన్నీ మారుతాయా? బిల్లు ఆమోదం పొందిన తర్వాత ఇంకా దాంతో సంబంధం లేదు కదా, ఎవడ మళ్ళీ అది కాదు క్యాన్సిల్ అని చెప్పి మళ్ళీ ఇంకో చట్టం చేయాలి వాళ్ళు, అప్పుడు ఆగుతుంది. నెక్స్ట్ వచ్చేవాళ్ళు 2/3 మెజార్టీతో గెలిచి దాన్ని క్యాన్సిల్ చేయాలి అనుకుంటే అప్పుడు చేయాలి. అందులో కాన్స్టిట్యూషనల్ కదా, ఇక్కడ రాజ్యాంగ సవరణ బిల్లు కదా ఇది. రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందిన తర్వాత మళ్ళీ రాజ్యాంగ సవరణ చేయాలి. అదే అంటున్నాను. కాబట్టి అంత సులభం కాదు అది. అలా చేయాలంటే ఉభయ సభల్లో కూడా మళ్ళీ బలం ఉండాలి. అవును, అట్లా ఉన్నప్పుడే సాధ్యం అవుతుంది, అప్పుడు ఉంటే సాధ్యం అవుతుంది. కానీ లాంగ్ ప్రాసెస్ సార్ ఇది. బిల్ అలాగే రూపొందించారా? లాంగ్ ప్రాసెస్ అనుకోవాలి దీన్ని. అంటే 2 ఎలక్షన్లు జరగాలి ఇప్పటి నుంచి చూసుకుంటే మనకి. అంతే అంటే ఇక్కడ తాత్కాలిక స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం అని వీళ్ళందరూ అనుకుంటున్నారు కదా. ఉత్తరప్రదేశ్లో దెబ్బతింటారు కాబట్టి చేస్తారని చెప్పేసి, లేకపోతే కనుక మొన్న తగ్గినాయి కాబట్టి అని, అంటే మోడీ హ్యాట్రిక్ అయిపోయింది మళ్ళీ గెలవాలంటే ఖచ్చితంగా కావాలంటున్నారు. అట్లాంటిది ఏమీ లేదు. నేనైతే నా పనితీరుతో నేను ఎలక్షన్స్కి వెళ్తాను, ఇది దేశ ప్రయోజనాలను ఉద్దేశించి చేస్తున్నటువంటిది. దానికి కారణం అవుతున్నది ఏంటంటే గ్రౌండ్ లెవెల్లో ఎదురవుతున్నటువంటి సమస్యలు. ఒక్కసారి ఎన్నిక జరిగితే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న 2 రాష్ట్రాలు జరిగింది, కేంద్రంలో ఉన్న అధికారులు కనీసం 20% అక్కడికి పోతారు, అట్లాగే రాష్ట్రంలో ఉన్న అధికారులు కంప్లీట్గా దాని మీదనే ఉంటారు. పార్లమెంట్ ఎన్నికలు జరిగినప్పుడు మళ్ళీ దాంట్లో ఉంటారు. ఇది దేశంలో ప్రతి ఏటా 5 సార్లు 4 నుంచి 5 సార్లు ఎన్నికలు జరుగుతున్నాయి. ఒకప్పుడైతే మరీ టెన్షన్ ఏమి ఉండేదంటే, ఒక రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతుంటే దేశంలో ఎలాంటి పథకాలు చేపట్టడానికి వీలుండేది కాదు. దాంతో ఎందుకని ఎలక్షన్ కోడ్ అప్పుడు నువ్వు ఎట్లా ప్రజలకు సంక్షేమ పథకాలు చేస్తావని చెప్పి కేంద్రానికి సంబంధించి పద్దాకా అడ్డం వచ్చాయి. అంటే పార్లమెంట్ ఎన్నికల్లోనా అలాగా? రాష్ట్రాల ఎన్నికలు జరిగినప్పుడు కూడా కేంద్ర నిర్ణయం తీసుకోవడానికి లేదు కదా, ఆ రాష్ట్రానికి ప్రయోజనం చేకూరుస్తుంది నువ్వని ఆపేసేటటువంటి సిచ్యువేషన్. అందుకని తర్వాత దాని మీద కేంద్రం సుప్రీంకోర్టుకి వెళ్ళి ఇట్లా ప్రతి రాష్ట్రంలో ఎన్నికల కోసం ఏదో అసలు దేశంలో ఏ రోజున మేము చేయలేము, మధ్యలో ఒక 15 రోజులు, నెల రోజులు, 2 నెలలు, 3 నెలల గ్యాప్ వస్తుంది, ఆ టైంలో మాత్రం మేము పని చేయాలి, మిగతా ఏడాది పొడుగునా ఇదే పని నడుస్తే ఎట్లాగా. అందులో అప్పుడేంటి ఏది ఎలక్షన్కి ముందు కోడ్ అమలు అంటే ఈ తేదీ నుంచి అని చెప్పినప్పటి నుంచి జరిగిపోతూ ఉండేది. తద్వారా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎన్నికలు 45 రోజుల్లో ముగిస్తే 3 నెలల ముందు నుంచి ఉంటుంది, ఇంకో నెలన్నర ముందు నుంచి ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చేస్తాయి. అది జరిగితే మూలంగా ప్రతి ఏడాది అసలు వీళ్ళకి తక్కువ టైం ఉండేది, 15 రోజులు, నెల రోజులు, ప్రతి 3 నెలలకు ఒకసారి 10 రోజులు వీళ్ళు పని చేసుకోవచ్చు పథకాలు. మిగతాదంతా అడ్మినిస్ట్రేషన్ యాక్టివిటీ తప్పించలేదు. కోర్టు ధిక్కరణలు, కేంద్ర ప్రభుత్వం మీద కంప్లైంట్లు ఇలాగే నడిచేది. దాన్ని వీళ్ళు ఛాలెంజ్ చేస్తే అప్పుడు సుప్రీంకోర్టు తీర్పిచ్చింది అనమాట. ఆ రాష్ట్రాన్ని వరకు అది వర్తించదు తప్పించి మిగతా రాష్ట్రాలకి ఆపద్దట్లాగా పథకాలకు సంబంధించి అప్పటి నుంచి కాస్త సాల్వ్ అయింది. కానీ అడ్మినిస్ట్రేషన్ యాక్టివిటీ అంతా పెద్ద తలనొప్పి కూర్చుంటుంది అనమాట ఈ యంత్రాంగాలు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ లేదని జరిగినాయి అనుకోండి, మన రాష్ట్రం నుంచి కూడా పంపిస్తారు. ఒరిస్సాలో జరిగితే మన రాష్ట్రం నుంచి కూడా పంపిస్తారు. చుట్టుపక్కల రాష్ట్రాల ఎన్నికలకు పక్క రాష్ట్రం వాళ్ళని పంపించడం కూడా జరుగుతుంటుంది.
ఓకే. ఇన్ఛార్జీలుగా. ఈవెన్ దూరపు కోవాటికి కూడా పంపిస్తారు. ఆ మధ్యన కాశ్మీర్కి మన వాళ్ళు పంపించారా, ఢిల్లీకి పంపించారా, బీహార్కి కూడా పంపించారు. దేశంలో ఒక చోట ఎన్నికలు జరిగితే అన్ని రాష్ట్రాల నుంచి అధికార యంత్రాంగాలు అక్కడికి వెళ్తారు, అబ్జర్వర్ గాను ఇంకొకటి గాను. ఎక్కువ మంది పొరుగు రాష్ట్రాల సిబ్బంది వెళ్తారు. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఒరిస్సాలో జరిగితే, ఛత్తీస్గఢ్లో జరిగితే ఆంధ్రాకి సంబంధించిన పోలీస్ సిబ్బంది వీళ్ళని పంపిస్తుంటారు అక్కడికి. ఇట్లా 24 గంటలు వీళ్ళు అదే పనిలో ఉండటం అవుతుంది ఎలక్షన్స్ పనిలో. కాబట్టి దానికి తోడు ఖర్చు, ప్రతిసారి ఎన్నికలప్పుడు ఈ మూల నుంచి ఆ మూల దాకా అయ్యే తిరుగుడు దగ్గర నుంచి బోల్డ్ అంతా. దీనివల్ల ఏమైపోతుంది, ఈ భారం సరిగ్గా లెక్కేస్తే మనకి ఒకసారి అయ్యే ఖర్చు దగ్గర 70 సార్లు అవుతుంది. 40% తగ్గుద్ది అంటున్నారు. అంతే కదా. తద్వారా భారీ మార్పు, అంటే దేశానికి బాబు గారు చెప్పే సంపద సృష్టి జరిగినట్టు అనమాట. సిబ్బంది కొరత ఏమి రాదా సార్? ఇప్పుడు మీరు అన్నట్టు ఇక్కడ వాళ్ళని అక్కడికి, అక్కడ వాళ్ళని ఇక్కడ పంపడం అంటే అది ఎన్నికలు వివిధ విడతల్లో జరిగితేనే అది సాధ్యం అవుతుంది. వివిధ సంవత్సరాలు ఒకేసారి అంటే అప్పుడు సిబ్బందిని ఇబ్బంది అవుదా, లేదంటే ప్రభుత్వ ఉద్యోగులను ఏమన్నా పెడతారా మళ్ళీ? ప్రభుత్వ ఉద్యోగులు ఎక్కడైనా చేసేది. సిబ్బందిని ఎందుకు ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి పంపిస్తారంటే డెమోక్రటికల్ స్పిరిట్తో ఆ రాష్ట్రం వాళ్ళు అయితే కనుక ప్రాబ్లం అన్న ఉద్దేశంతో చేస్తారు. రేపైనా ఇక్కడ వాళ్ళు అక్కడికి వేస్తారు. అంటే చిన్న ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే మన యూనివర్సిటీలో మనమే పేపర్లు దిద్దుకోకూడదు, మన పరీక్షలు మనమే, పక్కనోడు వచ్చి దిద్దాలి. ఈ సెమిస్టర్లో చేస్తారు, మిగతా టైం అంతా మనమే వేస్తాం ఇంటర్నల్ మార్క్స్ అన్ని. మేము సెమిస్టర్ పరీక్షకు వచ్చేటప్పటికి బయట నుంచి పిలుస్తాం మనం ఆ నిష్పాక్షికత కోసం. అట్లాగే రేపు కూడా జరుగుతుంది. కానీ సిబ్బంది కొరత ఉండదు, ఎందుకంటే ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం అలవాటే కదా స్టాఫ్ పరంగా. కాబట్టి అటు ఇటు మార్చుకుంటారు, అదే సిబ్బంది దానివల్ల కూడా. సార్ ఇంకోటి మెయిన్ ఏంటంటే మామూలుగా జనరల్ గా వస్తున్న డౌట్, ఇప్పుడు 61 ముందు ఇలాగే ఉన్నాయి, జమిలీ ఎన్నికలే ఉన్నాయి, అన్ని ఒకేసారి జరిగినాయి అనేది. ఈ మధ్యలో మారడం వల్ల కూడా ఏంటంటే ఇప్పుడు మన తెలంగాణలో చూసుకుంటే విభజన తర్వాత వాళ్ళకి ముందు రద్దు చేసుకున్నారు ప్రభుత్వాన్ని, ముందస్తు ఎన్నికలకి వెళ్ళిపోయారు. అప్పటి నుంచి మనకంటే ముందు వాళ్ళు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. రేపొద్దున్న ఈ జమిలీ బిల్లు చేసిన తర్వాత అలా ఎవరైనా ఏదైనా రాష్ట్రం ముందుగా తన ప్రభుత్వాన్ని రద్దు చేసుకుని ముందుకు వెళ్ళాలనుకున్నా, లేదంటే దిగిపోవాలనుకున్నా, ఏమన్నా కూడా ఇటువంటి జరిగినప్పుడు ఆ వెసులుబాటు ఉండదా? దానికి ఏమన్నా ఈ బిల్లులో ప్రత్యామ్నాయం ఉందా? అంటే దీని ప్రకారం ఎట్లా ఉంటుందంటే, ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ ప్రభుత్వం పడిపోయింది, ఆల్టర్నేటివ్ మార్గం చూసుకోవాలి. లేదా నెక్స్ట్ ఎలక్షన్ వరకు, అంటే ఇవాళ 2 ఏళ్ల తర్వాత పడిపోయింది అనుకోండి, ఇప్పుడు ఎన్నుకునే ఎన్నిక కూడా ఈ రాబోయే 3 ఏళ్ల కోసమే ఉంటుంది. అంతే, 5 ఏళ్ళు ఉండదు. 5 ఏళ్ళు ఉండదు. ఇప్పుడు 3 ఏళ్ల కోసమే ఎన్నిక జరగాలి. అంటే లైక్ ఉప ఎన్నిక టైప్ ఇక అవన్నీ కూడా. ఇప్పుడు రాజ్యసభకు కూడా అంతే కదా, 6 ఏళ్లలో ఇప్పుడు ఒక ఆయన 2 ఏళ్ళు 3 ఏళ్ళు చేశాక ఆయన ఇట్లా రాజీనామా చేశాడు అనుకోండి, 3 ఏళ్లకే ఎన్నిక జరుగుద్ది, 6 ఏళ్లకు ఉండదు. మామూలుగా అయితే 6 ఏళ్ళు రాజ్యసభ సభ్యుడు, లోక్సభ సభ్యుడి కంటే రాజ్యసభ సభ్యుడికి ఎక్కువ పదవీ కాలం ఉంటుంది. ఆ టైపులో వీళ్ళు ఇంకొక 2 ఏళ్ళు ఎంత టైం ఉంది అంత టైమే. ఇప్పుడు మొన్న మోపీదేవికి 2.5 ఏళ్ళే. అట్లాగే రేపొద్దున కూడా ఆ సిస్టమ్ రన్ అవుతుంది, అది ప్రభుత్వాలు కూల్చుకుంటే. అంతే తప్ప మేము ముందు రద్దు చేసేసి మేము ముందు వెళ్ళిపోతాం అనే ప్రభుత్వం దిగితే మనం కేసీఆర్ చేసినట్టు అలాంటి ఇంకో సాధ్యం చేయొచ్చు. అప్పుడు అట్లాగే ఆ 2 ఏళ్ళ, అప్పుడు 6 నెలల వరకు, అంటే 6 నెలలది బెటర్ మేబీ. ఒక ఏడాది అట్లయితే కనుక ఏడాది అయినా కూడా రాష్ట్రపతి పాలన పెట్టచ్చు, దాని మీద స్పష్టత రావాలి. మేబీ ఏడాది పైన ఉంటే గనక అట్లా చేస్తాము, ఎన్నికలు పెడతాం అనేది పెట్టచ్చు. మామూలుగా మన దేశంలో 2034 ముందు ఇప్పుడు చాలా రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలన ఏమన్నా చూడబోతాం సార్ అప్పుడు ఒక రకంగా? అదే చూడాలి. ఈ బిల్లు సంపూర్ణమైనటువంటి రూపానికి వస్తే, ప్రస్తుతం ప్రాథమికమైనటువంటి రూపంలో ఉంది. జేపీసీ పూర్తయిన తర్వాత వీళ్ళు ఏమన్నా ఇచ్చినటువంటి అన్ని కలిపి మళ్ళీ తుది రూపం ఇచ్చిన తర్వాత ఒక స్పష్టత వస్తుంది. అప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణకి అప్పుడు 6 నెలల రాష్ట్రపతి పాలన పెడతారా, లేదా ఇదే ప్రభుత్వం ఆపద్ధర్మ ప్రభుత్వంగా ఇంకో 6 నెలలు కొనసాగుతుందా, కర్ణాటక అట్లాగే ఏడాది పాటు నడుస్తుందా, ఇట్లాంటి లెక్కలు ఆ తుది రూపంలో తేలుతుంది. ఒకవేళ అందులో సరిగ్గా చేయలేదనుకోండి, సుప్రీంకోర్టు మళ్ళీ దానికి రిస్ట్రిక్షన్ పెడుతుంది. ప్రతిపక్షాలు అన్నట్టు రాష్ట్రాల మీద పెత్తనం పూర్తిగా కేంద్రానికి ఏమైనా వెళ్ళిపోద్దా జమిలీ ఎన్నికలు జరిగితే తర్వాత నుంచి? ఇంకా కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి బుర్ర ఉంటే దీన్ని అనుమతించాలి. ఎందుకంటే మొట్టమొదట అట్లా జరిగిందే కాంగ్రెస్ హయాంలో 68 దాకా జరిగినాయి. 67 తర్వాతనే కేరళ ప్రభుత్వాన్ని రద్దు చేయటం వల్ల తేడా వచ్చింది. తర్వాత కేంద్రంలో ఇది పెట్టుకురావడం, దాన్ని ఏమంటారు ఎమర్జెన్సీ, ఇట్లాంటి దరిద్రాల వలన మొత్తం గందరగోళం ఏర్పడింది. లేకపోతే అంతకు ముందంతా జమిలీ ఎన్నికలే. రాజ్యాంగ రూపకర్తలు అయితే జమిలీ అనేది రాయలేదు అక్కడ. ఎందుకని? ఆ రోజున అన్ని కలిపినే జరుగుతున్నాయి ఒకేసారి, విడివిడిగా జరగట్లేదు. విడివిడిగా జరుగుతాయి అని వాళ్ళు భావించుంటే ఇట్లాంటి పరిస్థితి వాళ్ళు ఆ రోజున రాసి ఉండేవాళ్ళేమో.
రాయలేదు అసలు. రాయకపోవడం వల్ల ఈ గందరగోళం నడుస్తుంది. ఇప్పుడు రాజ్యాంగంలో రాయని పాయింట్ను కొత్తగా యాడ్ చేస్తున్నాం. వాళ్ళు ఊహించినటువంటి పరిస్థితులు వచ్చినాయి కాబట్టి. ఇందులో జమిలీకి సంబంధించినటువంటిది రేపు పొద్దున పార్లమెంట్ తేల్చాల్సింది అదే అనమాట. ఇవన్నిటి మిగతా ప్రాంతీయ పార్టీలు అంటారా, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఏంటి, కేంద్రాంది ఇది కలిపి జరిగితే ఎన్నికలు సహజంగా కేంద్రపు ఇంపాక్ట్ దీని మీద పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న 2 ఎలక్షన్లో కూడా 2019, 2024 ఎన్నికల్లో కూడా కేంద్రపు ఇంపాక్ట్ మన మీద పడింది అని ఫీల్ అవుతారు ప్రాంతీయ పార్టీలైన తెలుగుదేశం కానీ వైసీపీ కానీ. ఎందుకని ఆ రోజున వీళ్ళు కేంద్రంతో విభేదించారు. తెలుగుదేశం వాళ్ళు 18 నుంచి విభేదించాక 19లో ఎన్నికలు జరిగినప్పుడు దేశవ్యాప్తంగా మోడీ హవా నడవడం వల్ల ఆంధ్రప్రదేశ్లో కూడా ఓడిపోయాం కదా మేము అని వాళ్ళు ఫీల్ అవుతారు. కానీ దానికప్పుడు వైసీపీ ఏముంటుంది, ఆంధ్రాలో మీ పాలన వల్ల ఫెయిల్ అయ్యారు, మరి ఆ లెక్కనైతే బీజేపీ హవా దేశవ్యాప్తంగా వస్తే ఆంధ్రప్రదేశ్లో మరి భారతీయ జనతా పార్టీకి ఒక్కటి కూడా రాలేదే, 0.8కి పడిపోయింది. కాబట్టి ప్రజలు విఘ్నులే, ఎక్కడ లెక్క అక్కడే ఓట్లేస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రాలో బీజేపీకి 0 ఇచ్చారు. అదే సందర్భంలో జాతీయ స్థాయిలో భారతీయ జనతా పార్టీ ఏకంగా 2/3 మెజార్టీ కొట్టుకుంది. ఏది విత్ ఎన్డీఏ భాగస్వామి పక్షాలు 303 దాటింది అప్పుడు. అట్లాగే నిన్న ఉంది బీజేపీ అక్కడ సెంటర్లో నెక్ టు నెక్ సిచ్యుయేషన్లో ఒక 60 సీట్లు తగ్గింది. కానీ అదే ఆంధ్రప్రదేశ్లో 3 సీట్లు గెలుచుకుంది. ఎన్డీఏ కూటమి ఏకంగా 94% స్ట్రైక్ రేట్ తెచ్చుకుంది. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 11 సీట్లకు పరిమితమైంది. కాబట్టి జనాలు ఇంకొకటి కొన్ని చోట్ల ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మధ్యప్రదేశ్లో ఉంది. 2018 ఎన్నికల్లో ఓడిపోయింది బీజేపీ అక్కడ. 2018లో జరిగిన ఎన్నికల్లో. కానీ పార్లమెంట్ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసింది. అలాగే రాజస్థాన్ ఓడిపోయింది బీజేపీ, కానీ లోక్సభ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసింది. ఛత్తీస్గఢ్ సేమ్, తెలంగాణ సేమ్. తెలంగాణలో మీకు గుర్తుంది కదా, ఒకే ఒకటి గెలిచాడు రాజాసింగ్ 2018లో జరిగిన ఎన్నికల్లో. అదే తీరా చూస్తే పార్లమెంట్లో ఏమైంది, ఏకంగా 4 సీట్లు గెలుచుకున్నారు. కాబట్టి ప్రజలలో ఆ పరిపక్వత వచ్చింది. కొన్ని చోట్ల ఎక్కడో అరాకొరా తప్పించి అన్నటువంటిది మామూలుగా చూస్తే కనబడుతుంది. కానీ కొంత ఇంపాక్ట్ అయితే తాత్కాలికంగా ఉంటుంది, నో డౌట్. అందులో ఆంధ్రప్రదేశ్ వరకు చూసుకుంటే వైసీపీ కాస్తంత, అంటే మన విజయసాయి రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు కానీ ఇవన్నీ వాళ్ళు ప్రిపేర్డ్ గా ఉన్నారు, జమ్లో వస్తే బాగుంటుందని అనుకున్నారని. ఒకసారి ఇప్పుడు వాళ్ళ ఆశలన్నీ గల్లంతైనాయి. అంటే ఏంటి ఇప్పుడు వాళ్ళకి ఇంకా వర్క్ పెరుగుతుందా, ఇంకా 5 ఏళ్ళు కాదు ఇప్పుడు 10 ఏళ్ళు వాళ్ళకి అధికారంలోకి వచ్చే ప్రయత్నాలు చేయాలి. ఒక రకంగా షాక్ వైసీపీకి. ఏం లేదు, 10 ఏళ్ళకేం సంబంధం. రేపు 29 ఇప్పట్లో రాదు కదండి, 34 వరకు రాదు కదా. జమిలి రాదు, వీళ్ళదైతే ఎన్నికలు 29 వస్తాయి కదా. 10 ఏళ్ల పాటు తెలుగుదేశం ఉండదు కదా. ఒకందుకు సంతోషపడాలి. ఎందుకంటే 27లోనే కనుక ఎలక్షన్లు జరిగితే వైసీపీ నిలబడలేదు, తట్టుకోలేదు. ఎందుకంటే ఈలోపు ఇప్పటికే బలమైనటువంటి ఆట ఆడుతున్నారు కదా. ఈ ఆట మధ్యన ఆటలో అరటిపండు అయిపోయింది మొన్ననే. మీడియా మొత్తం, సోషల్ మీడియా, మౌత్ పబ్లిసిటీ అన్నిటి ముందు దెబ్బతింది. ఇప్పుడిప్పుడే ప్రభుత్వ వ్యతిరేకత అనేటటువంటిది ప్రారంభమవుతుంది. ఇప్పుడు లైక్ సంక్షేమ పథకాలు అందకపోవడం వల్ల కొంత, ఇసుకలో కొంత, మధ్యలో కొంత, ఇట్లాంటి. అట్లాగే రేపు పొద్దున్న రాబోయేటటువంటి రోజుల్లో ఇంకా కొన్ని ఇష్యూస్ నడుస్తాయి. ఆ నడిచిన తర్వాత వెళ్తే పర్లేదు వీళ్ళకి. ఇప్పుడు వాస్తవంగా వీళ్ళ నాయకులే జంప్ అయిపోతున్నారు ఇతర పార్టీలకు. అలా వెళ్ళిపోతున్నటువంటి సందర్భంలో ఏ విధంగా మేనేజ్ చేస్తారు వీళ్ళు, అది తేలాల్సింది. కాబట్టి నన్ను అడిగితే వీళ్ళకి 29 కరెక్ట్. అప్పటికి మొత్తం సిస్టమ్ ఒకటి సెటరేట్ చేసుకోవచ్చు ఈ లోపు జనంలోకి వెళ్ళడం. ఇదంతా ఇప్పటికిప్పుడు జరిగితే కనుక వీళ్ళకి ప్రిపరేషన్ ఉండదు. కాబట్టి బెటరు. కానీ కాస్త ముందు వస్తే సంతోషపడదాం అనుకున్నారు, ఆ సంతోషం పోయింది అనమాట. అంతే రైట్. చూద్దాం. మొత్తానికి జమిలీ ఎన్నికలకు సంబంధించి ఒక సుదీర్ఘమైన ప్రాసెస్ జరగబోతోంది. బిల్లు అయితే ప్రవేశపెట్టేశారు. రేపు ఇంకా ఈ జాయింట్ పార్లమెంటరీ కమిటీలోకి బిల్లు వెళ్ళిన తర్వాత అక్కడ అభిప్రాయాలకు సంబంధించి ఏం జరుగుద్ది ఏంటి, నిజంగా 2034కే ఇంకా జమిలీ ఎన్నికలకి ప్రిపేర్ గా ఉండాలా దేశం మొత్తం, అన్ని రాష్ట్రాలు. వేచి చూద్దాం.